కన్‌స్ట్రెంట్స్ విషయంలో కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఈ సినిమాకి చూస్తుంటే ఓటీటీ అదే అయిపోయినట్టు కనిపిస్తుంది. అవునండి. సో, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఓహ్! నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్‌గా ఫస్ట్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌లోకి వచ్చి ట్రై చేస్తున్న స్ట్రగుల్స్ నేను చాలా ఫేస్ చేశాను. పాయింట్ ఏంటంటే డైరెక్టర్‌గా మేబీ నువ్వు యాక్టర్ కదా! నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి? నీకు చేయడం అంతకుముందు ఎక్స్‌పీరియన్స్ ఉందా? అంటే నేను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాననేది చాలామందికి తెలీదు కాబట్టి, ఓహ్! యాక్టర్ కదా! నువ్వు డైరెక్షన్ చేయడం ఏంటి? అనే క్వెషన్ నుంచి స్టార్ట్ అయింది. సో, అలా వాళ్ళకి నమ్మకం కలిగేలా నేను చేసి నేను కార్పొరేట్ స్టైల్‌లో వర్క్ చేశాను కాబట్టి బడ్జెట్ ఎంత అనుకున్నామో అంతలోనే ఉండేలాగా. ఎందుకంటే నేను సంపాదించిన, ప్రొడ్యూసర్ సంపాదించిన కష్టపడితేనే వచ్చేది. సో, వాళ్ళ డబ్బు నా సొంత డబ్బు అనుకున్నట్టుగానే లిమిటెడ్‌గా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టించి, ఎక్కడ అవసరం లేదో అక్కడ వద్దని చెప్పేసి. సో, చాలా అనుకున్న బడ్జెట్‌లోనే, అనుకున్న టైమ్ లైన్స్‌లోనే ఫినిష్ చేయాలనేది ప్లాను. అది నాకు కొంచెం ఆ డిసిప్లిన్ బాగా అలవాటు కాబట్టి ఇక్కడ కూడా అలాగే అలవాటు చేసి సినిమాని అనుకున్న టైంలోనే ఫినిష్ చేశాం. మీకు ప్రభాస్ గారితో కూడా మంచి ర్యాపో ఉంది కదా! మీ సినిమాల ప్రమోషన్ విషయంలో ఆయన్నేమన్నా అది అడిగే అవకాశం ఉందా? నాకు ఏంటంటే ఇబ్బంది కొంచెం నాకు ప్రభాస్ గారిని అడగాలన్నా, అనిల్ రావిపూడి గారిని అడగాలన్నా వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళైనా కూడా అడిగి ఇబ్బంది పెట్టడం అనేది అంటే అడగాలి, అడిగితేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే. కానీ నాకు కొంచెం మొహమాటం వెళ్ళి అడిగితే ఇబ్బంది పడతారేమో, వాళ్ళకి చేయడం ఇష్టం లేకపోతే మళ్ళీ నో చెప్పడం ఎందుకు అనేది. కాకపోతే వాళ్ళ సపోర్ట్ ఉంటుందని, వాళ్ళ ఫ్యాన్స్ సపోర్టు, వాళ్ళ సపోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శరణ్య గారు, సో అంటే బేసిక్గా ఒక సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ హిట్ అయిన తర్వాత సో వచ్చే ప్రతి సినిమాలో కూడా ఏదో రకంగా కనిపిస్తూ ఉంటారు ఆర్టిస్టులు. బట్ మీ ప్రొఫైల్ చూస్తే అండ్ చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నారా, లేదా ఆ అవకాశాలు మాత్రమే వస్తున్నాయి? దాని గురించి ఏం చెప్తారు? సెలెక్టెడ్గానే వెళ్తున్నాను. చేసినవే చేస్తూ ఉంటే నేనైనా బోర్ అయిపోతుంటా, చూసేవాళ్ళైనా బోర్ అయిపోతారు. సో ముందు మనం చేసేది మనకి ఇష్టం అనిపివ్వాలి, నచ్చాలి. అప్పుడు మనం హ్యాపీగా చేస్తాము, చేసే పని 100% మనం జస్టిఫై చేయగలుగుతాము, మనల్ని మనం 100% పెట్టగలుగుతాం ఆ వర్క్లో. సో ఆబ్వియస్గా నాకు నచ్చిన క్యారెక్టర్స్ చేయాలి అనే సెలెక్టెడ్గానే వెళ్తున్నా. అంటే హీరోయిన్ ఒక్క నిమిషం హీరోయిన్ది మీద ఒక సాంగ్ చూసాము. సో ఆ సాంగ్లో బ్యాక్ వాల్ మీద కొన్ని నేమ్స్ ఉన్నాయి. దాంట్లో హైలైట్ అయ్యింది పీకే అండ్ బాబు అని చెప్పి. సో ఏంటి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, ఎవరు మహేష్? మామూలు చందు ఈ క్వశ్చన్ అసలు అంటే కొన్ని అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్స్ వస్తుంటాయి. అబ్జర్వేషన్, మామూలు అబ్జర్వేషన్ కాదు నీది. నువ్వే ఫ్యాన్ అయినట్టు నువ్వు, అందుకే నీకు అనిపించింది అది. యాక్చువల్గా సినిమాలో హీరోయిన్ పేరు అండ్ అమ్మాయి పేరు ఇద్దరు పేర్లు పి అండ్ కేతో స్టార్ట్ అవుతాయి కాబట్టి అలా సింక్ అయింది. బట్ మీరు అలా తీసుకున్నా ఓకే మాకు అట్లయినా అంతేనా? లేకపోతే హీరోయిన్స్ ఏమన్నా ఒకరిని మహేష్ బాబు ఫ్యాన్, ఒకరిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అలా చూపిస్తున్నారు? అట్లా అనుకుంటున్నారా? సరే మీరు అనుకోండి, మాకే ఆ థియేటర్లో చూసిన తర్వాత యూ విల్ గెట్ ద ఆన్సర్. డన్ డన్, ఆల్ ది బెస్ట్. అభి గారు, యా సో అంటే ఇలాంటి స్టోరీ చేసేటప్పుడు ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూపించేటప్పుడు ఇలాంటి ప్లేస్లో ఇలా జరిగింది అని చెప్పి చూపించారు. Right. సో వన్స్ మీ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు దీని గురించి ఎంతో కొంత రీసెర్చ్ అయితే చేసి ఉంటారు కదా. సో రియల్ ఇన్సిడెంట్స్లో నుంచి కొంత ఫిక్షన్ ఉందా? సో ఈ సర్చింగ్లో మీకు కొన్ని ఏమన్నా థ్రిల్లింగ్ అనిపించిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు స్టోరీ పరంగా? ఓ డెఫినెట్లీ అండి. నేను ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ గురించి విన్నానో నాకు అంటే ఇలా ఈ జనరేషన్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారా, అంటే మనకు ఇంత అప్డేటెడ్గా పక్క ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, టీవీ అన్నిట్లో ఎంత అప్డేట్ అవుతూ ఉంటాం. కానీ కొంతమంది కొన్ని నమ్మకాలు పెట్టేసుకొని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, వాటి గురించి విన్నప్పుడు థ్రిల్లింగ్ అనిపించింది. అక్కడ ఏం జరిగిందనేది మనం ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూడలేకపోయినా అక్కడ ఏమైందో అని ఊహించుకోగలిగడమే ఒక డైరెక్టర్ కెపాసిటీ. సో నేను అలాంటి సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి స్టోరీ రాసుకొని ఈ సినిమాగా తీశాను. అంటే మీరు ఎప్పుడు జాబ్ చేస్తూనే సైమల్టేనియస్గా సినిమా కానీ డైరెక్షన్ కానీ ఎప్పుడు చేస్తుంటారు. లాస్ట్ మూవీలో కూడా అదే చెప్పారు. సో ఇప్పుడు కంటిన్యూగా జాబ్ చేస్తూనే డైరెక్షన్ చేస్తున్నారు? లేదండి, నేను జాబ్ వదిలేసి కంప్లీట్గా సినిమాలపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందని జాబ్ చేశాను, కానీ ఇక్కడ నుంచి నాకు జేబ్ సాటిస్ఫాక్షన్ కంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కోసమని కంప్లీట్ హిట్ వచ్చేసాను ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు,
ట్రైలర్ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో భారీగా ఖర్చు పెట్టినట్టుంది. ఏ నమ్మకంతో ఇంత ఖర్చు చేశారు? ఏం లేదండి, అభి గారి నరేషన్, కంటెంట్ అండ్ స్క్రీన్ ప్లే, అదొక్కటే చెప్పగలుగుతాను. మీరు అందరికీ, ప్రజలందరికీ, ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది మూవీ. డెఫినెట్గా థియేటర్స్లోనే చూస్తే బాగుంటుంది. అంటే ఈ కథలో ఏంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటండి? ఆబ్వియస్లీ అండి, నేను డివోషనల్ పర్సన్. కామాఖ్యాదేవిలా యాక్చువల్గా మీకు తెలిసిందే కదా, టైటిల్ చేంజ్ అయింది. బట్ అదొకటి. అండ్ ఆల్సో అభి గారి నరేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, అండ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇందాక చెప్దాం అనుకున్నాను, బడ్జెట్లో ఎంత అయిందో అంతలోనే చేయాలంటే అభినయ్ గారి డైరెక్షనే ఉంటుందండి. ఇదైతే ఐ కెన్ అష్యూర్ యూ, బికాస్ హీ హాస్ టేకెన్ కేర్ ఎవ్రీథింగ్. అసలుకి నేను చిన్న ప్రొడ్యూసర్, యాక్చువల్లీ ఐమ్ జస్ట్ 21 years, బట్ చెప్పాలంటే హీస్ బీన్ టోటలీ గైడింగ్ విత్ రాట్. ఈయన అభినయ కృష్ణ గారు, శ్రీహరి బ్రదర్ చాలా చేసినారు మాకు. బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్ అండ్ ద హోల్ టీమ్ టు. అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయండి? ఛాలెంజెస్ అంటే అండి, హెక్టిక్ కాల్స్ చెప్పాలంటే, కొంచెం హ్యాండిల్ చేయడము అవన్నిట్లో, నెగోషియేషన్స్. ఐఎమ్ జస్ట్ లర్నింగ్ యాక్చువల్లీ సో అదొకటి ఉంది. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయా, ఈ బిజినెస్ ఇవన్నీ కాకుండా, ప్రొడక్షన్ ఖర్చులు కాకుండా చెప్పాలంటే, మాకు ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుండే. బేసికల్గా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, టర్మ్స్ అండ్ నెగోషియేషన్స్ కుదరలేదు వాళ్ళతోని. కుదరకపోతే మమ్మల్ని కాదని పోతే మేము ఇట్లా నెగిటివ్ రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ చేపిస్తాం ఇలా అని అన్నారు. బట్ లక్కీలీ మాకు ఏషియన్ సునీల్ నారాయణ గారు అండ్ రవీర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చి మాకు చాలా సపోర్ట్ ఇచ్చినారు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. చాలా వెరీ థ్యాంక్ఫుల్ అండి ఫర్ దెమ్. దే హ్యావ్ హెల్ప్ మీ అరౌండ్. అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అభి గారు సార్, ఇదే సేమ్ డేట్కి ఒక 4 ఇంకా సినిమాలు వస్తున్నాయి కదా, ఇబ్బంది కదా? ఎందుకంటే అంత కొత్త వాళ్ళు. ఇప్పుడు వస్తున్న దీనికి ముందు రోజు మన మహేష్ బాబు గారు మేనల్లుడి సినిమా కూడా వస్తుంది. సో మీకు థియేటర్లు ప్రాబ్లం లేకపోయినా ఆడియన్స్ పరంగా చూడటానికంటే మొత్తం 4-5 సినిమాలు వస్తే ఎట్లా చూస్తారు దీన్ని? అది ఒకటి నేను కూడా ఆలోచించానండి దీని గురించి. కాకపోతే ఏంటంటే, ఏ వారానికి ఆ వారం ఇలాంటి కాంపిటీషనే ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే ఇంకా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చేస్తున్నాయి. సో మాకేంటంటే ఒకటే కాన్ఫిడెన్స్, కంటెంట్ నచ్చితే ఒక చూసిన నలుగురు బయటకు వెళ్ళి బాగుందిరా సినిమా అని చెప్తే. చిన్న రీసెంట్ ఎగ్జాంపుల్స్, బ్లాస్ట్, అభిరామి గారు చేసిన సినిమానే బ్లాస్ట్, అది చాలా బాగుందని టాక్ వచ్చి థియేటర్స్కి వెళ్ళి చూసారు. నాకు జిమ్లో ఒక ఫ్రెండ్ చెప్పాడు సినిమా భలే ఉంది అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఎక్కడనో ఎవరో వచ్చి బాగుంది సినిమా అంటే దాని మీద పాజిటివ్ ఇది పెరుగుతుంది కదా. సో అలా మా సినిమా గురించి బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక పాజిటివ్ రివ్యూస్ కానీ, పాజిటివ్ వైబ్ కానీ, టాక్ కానీ వెళ్తుంది అనేది కాన్ఫిడెంట్గా ఉండి ఆ కాన్ఫిడెన్స్తోనే వచ్చాం. మీరు చెప్తున్నట్టు బ్లాస్ట్ సినిమా బాగుంది, కాకపోతే ఏంటంటే థియేటర్ల కంటే ఓటీటీలోకి వచ్చాక ఆడియన్స్ బాగా చూడటం జరిగింది. 2 రకాలుగా జరిగింది. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను, అబ్సెషన్ అనే సినిమా గురించి. హాలీవుడ్ మూవీ, అసలు ఆ సినిమా ఒక్క పోస్టర్ కూడా థియేటర్లో తప్ప బయట ఎక్కడ వాల్ పోస్టర్ లేదండి. అండ్ చాలా తక్కువ మందికి ఆ సినిమా గురించి తెలుసు, కానీ థియేటర్లోకి వెళ్ళి చూస్తే హాల్ ఫుల్ ఉంది. అది మౌత్ పబ్లిసిటీ ద్వారా యూఎస్లో హిట్ అయిన ఒక సినిమా గురించి ఇక్కడ థియేటర్కి వచ్చి ఫుల్గా చూస్తూ అందరు జనాలు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కంటెంట్ విచ్ ఈస్ గుడ్. సో అది పబ్లిసిటీ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే కంటెంట్ బాగుందంటే డెఫినెట్గా సినిమాని ఆదరిస్తారు, చూస్తారనే ఒక నమ్మకంతో ఇంకా అమ్మవారి ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మల్టీ లాంగ్వేజ్ రిలీజా? లేదు, ప్రస్తుతానికి ఓన్లీ తెలుగు చేస్తాం. ఎందుకు అంటే ఎవరైనా సరే ఒకసారి తీస్తే మిగతా అన్ని లాంగ్వేజ్ చేసుకోవాలి, కొంతవరకు బెనిఫిట్ అవుతుందని చూస్తుంటారు కదా. మీరు కామాఖ్య అంటే మొత్తం మనకి యూనివర్సల్గా ఉన్నటువంటి గాడ్. సో అలాంటి టైంలో రిలీజ్ చేసుకుంటే మీకు కొంత బెనిఫిట్ అయ్యేది కదా సార్. ఇప్పుడే అడిగారు మీరు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పి. అంటే నేను తెలుగులో 4 అవుతున్నాయి, మిగతా లేదు అదే చెప్తున్నా. అంటే తెలుగులో మనం తెలుగు వాళ్ళు అయ్యి ఉండే 4 సినిమాల కాంపిటీషన్ కొట్టుకోవాలని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా వేరే లాంగ్వేజ్కి వెళ్ళి మనకు తెలియని ఏరియాలో చేయడం అనేది మా ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు కాబట్టి ఒకసారి టాక్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర నుంచే మనకు పిలుపు వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నాము, అందుకనే చేయలేదు. బట్ డెఫినెట్గా వేరే లాంగ్వేజెస్ వాళ్ళని కూడా ఇది లాగుతుందండి. ప్రొడ్యూసర్ గారు, మిమ్మల్ని బెదిరించినటువంటి ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరండి?
కొన్ని రీజన్ చెప్పొద్దు అండి, కొన్ని రీజన్స్ వల్ల మీకు అంటే తెలిసిందే కదా, మాకు ఎఫెక్ట్ అవ్వద్దు, మా చిన్న సినిమా మీరు ఇలా support చెప్తారు, చేయాలి. కాకపోతే పబ్లిసిటీ స్టంట్ అంటారు, లేకపోతే ఏదో ఇది ఇంకో లేదు, మాట లేదండి. చెప్తుంటారు. లేదండి. అంటే ఓపెన్ చెప్తే నిజమా కాదా ఆడియన్స్ అంటే లేదండి, బయట ఉన్న వాళ్ళకు పబ్లిసిటీ స్టంట్ అనేది నేనేమన్నాను, ఎందుకంటే మేము విన్నాం కాబట్టి. మీరు అంటే మీ స్ట్రైట్గా మిమ్మల్ని బెదిరించారా? బెదిరించడం కాదు, ఇండైరెక్ట్గా చెప్తారు కదా, అలా అయింది. అట్లా బట్ అయినండి ఇది కొంచెం కాంట్రవర్సీ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది, ఎందుకంటే ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా కాదు, చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మేము మూవీ మీద చాలా ఖర్చు పెట్టాం, కొంచెం మూవీ మీద కూడా హోప్స్ పెట్టుకుంటాం కదా మీకు తెలిసినట్టు. సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏషియన్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏషియన్ వాళ్ళు చాలా ఫాండ్గా హెల్ప్ చేస్తున్నారండి, లైక్ లిటరలీ అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు, పబ్లిసిటీ. ఇంకా నా బేసికల్గా నా ఏజ్, నా ఫ్యాక్టర్ అన్నీ చూసి కూడా వాళ్ళు ఏం చేయకుండా నేర్పిస్తూ నాకు లైక్ చేస్తున్నారు వాళ్ళు వర్క్. సో దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ ఫర్ మీ. అభి గారు సార్ ఇక్కడ, సో మీ కాంటెంట్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని చెప్పి ఈగర్గా అయితే వెయిట్ చేసినాం. బట్ ఇనీషియల్ ఐడియా ఏంటి సార్, లైక్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ అనుకున్నారా, లేదా ప్రోడక్ట్ చూసి బాగా వచ్చింది అని చెప్పి కొంచెం అంటే చాలా తక్కువ డ్యూరేషన్లో అనౌన్స్ చేస్తున్నారు కదా? లేదు, థియేట్రికల్ అనే అనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సినిమా అనే. అందుకనే మేము తీసుకున్న కెమెరా కూడా లార్జ్ ఫార్మాట్ కెమెరా, ఎల్ఎఫ్ కెమెరా వాడుకున్నాము. మీకు సౌండ్ ఎఫెక్ట్స్ చూస్తుంటే అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్, మిక్సింగ్ అన్నీ కూడా ప్రాపర్ థియేటర్కి ఫీల్ అయ్యేలా 7.1 చేయించడం కానీ ఇదన్నీ థియేటర్లో చేయాలన్న ఉద్దేశంతోనే చేశాము. మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు చేద్దాం అని